నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల జరుగుతూ ఉన్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో, కువైట్ లో ఉన్న మనుషులను ఏమీ చేయలేక వాళ్ళ యొక్క వస్తువులపైన ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్నారు. ఇటీవల ఒక కువైటీ పౌరుడు మరొక కువైటీ పౌరుడితో అయితే గొడవ పడడం జరిగింది ఒక విషయం గురించి. ఆ యొక్క విషయం ఏందనేది స్థానిక మీడియా వెల్లడించలేదు. అలాగే ఇక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే సులేబికాతులోని ఆ యొక్క కువైటీ ఇంటి నుంచి అతని యొక్క కారును దొంగలించి తీసుకుని వెళ్లిపోయిన తర్వాత ఆ యొక్క కారును ఒక ప్రాంతానికి తీసుకువెళ్లి ఆ యొక్క ఖాళీ ప్రదేశంలో పెట్రోల్ పోసి ఆ యొక్క కారును తగలబెట్టడం జరిగింది. అలాగే కారు పోయిందని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఒక ప్రదేశంలో కారు కాలిపోయిందని చెప్పేసి అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తు చేపట్టిన తర్వాత ఒక కువైటీ పౌరుడు సులేబికాతులోని ఒక ఇంటి నుంచి కారును దొంగలించి ఒక ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్లి అతను ఉద్దేశపూర్వకంగానే ఆ యొక్క కారును తగలబెట్టాడని చెప్పి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా అతన్ని కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క కువైటీ పౌరుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఎవరైనా సరే కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా దయచేసి గొడవల జోలికి వెళ్లొద్దని చెప్పి కోరుకుంటూ, ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.